మాది మధుసూదన్ రావు. నా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి నైట్ అన్నమాట. ఏం డ్యూటీలు ఉన్నప్పుడు మీరు పడుకుంటారు. అట్లనే వెయిట్ చేస్తే నువ్వు ఇష్టపడ్డ పిల్ల కూడా వెళ్ళిపోతుంది. ఆలోచించరా. నీ పెళ్లి చూసి ప్రశాంతంగా పోతారా? నీ దవాఖానా ఖర్చులకు అప్పు చేసి నేను ఈఎంఐ కడుతుంటే నువ్వేమో ఇప్పుడు రేపు పోతా ఎల్లుండి పోతా అనేది ఏదో బాత్రూమ్ అయినట్టు మాట్లాడుతున్నావు. మండుతుంది రెడీ నాకిడ. ఆ అమ్మాయి ఏం చేస్తుందండి? ఏది పడితే చేస్తూ ఉంటుందండి. నేనే మీ మిగతా సగాన్ని. పెళ్ళి ఓకేనారా? రమ్య లాంటి పిల్ల మళ్ళా దొరకదురా. నిజం తెలిసినాక నీ పరిస్థితి నా లెక్క అవ్వకుంటే చాలు మామ. ఏం దరిద్రం నొర్రానిది. పెళ్ళంటేనే పప్పు అన్నమయ్యా. ఇంకా పప్పు మాడిపోతే పెళ్ళేముంటుంది చెప్పు. లైఫ్ అంతా ఎట్లనే ఉంటే బాగుండు కదా. ఎట్లా? రోజు హనీమూన్ లాగా నచ్చింది చేసుకుంటూ చిన్న చిన్న హ్యాపీనెస్లు, కొట్లాట్లు. మోసం కదా ఇది. చీప్ థ్రిల్స్ రోజు కావాలి. రోజు రాత్రి ఏదో ఒక పని అని చెప్పి దాని దగ్గరికే పోతున్నావు. అప్లై చేశారా? దేనికి? డివోర్స్ కి. ఎవరిని ఏ రోజుని పెళ్లి చేసుకున్నా కానీ అసలు ఈ విడగొట్టే కాన్సెప్ట్ ఏంటి? ఆశ మీద రెస్టారెంట్స్ లేకుండా వాళ్ళకి కలిసి ఉండాలని ఉండదు సంపత్. యాక్చువల్లీ మేము చాలా క్యూరియాసిటీతో ఇంట్రెస్టింగ్ ఎంగ్రోసింగ్ గా ఉంది మీ స్టోరీ. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇదే కదా అంటారు. ఏంటి? మనుషులందరూ ఒక కొటేషన్ ని నమ్మితే ఎంత బాగుంటుందయ్యా. సారం లేని సంసారం వద్దు, విడాకులే ముద్దు. ఇంకా మా ఆశా మేరీ నుంచి ఇంకెన్ని సామెతలు ఇంకెన్ని టిప్స్ ఉన్నాయో మనం November 21st చూద్దాము. కానీ నా డౌట్ ఏంటంటే ట్రైలర్ చూసినప్పటి నుంచి అది ఎవరు సీక్రెట్గా రికార్డ్ చేస్తున్నారు, ఎవరికి పంపించారు అన్నది. సుమా గారు అక్కడ నుంచి ఏమన్నా మాకు కొంచెం క్లారిటీ ఇవ్వచ్చు కదా. నాకు తెలియకుండా కొన్ని సీక్రెట్ కెమెరాస్ పెట్టి షూట్ చేశారు. నేను దీని మీద యాక్చువల్లీ ఒక కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎస్, ఆ కేసు మీరే సాల్వ్ చేస్తారా? లేదు, ఆది సాల్వ్ చేస్తాడు. మా టీంలో ఆది అండ్ రామ్ ప్రసాద్ కూడా ఉన్నారు. మేము ముగ్గురం ఒక టీం. మా పై ఆఫీసరే వెన్నెల కిషోర్ గారు. ఎవరి మీద డౌట్ ఉందా మీకు? సంపత్ మీద, అంటే వెన్నెల కిషోర్. ఓకే, అయితే సో November 21st లోపు ఆ కేసుని సాల్వ్ చేసి మా ముందుకు తీసుకొస్తారని మేము వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఎస్, సూపర్ ఫన్ అండ్ థ్రిల్ కంబైన్డ్గా మనం ట్రైలర్ అయితే చూసి ఎంజాయ్ చేసాం కంప్లీట్గా. సో సినిమాని మాత్రం November 21st నుంచి ఎంజాయ్ చేద్దాము. ఇప్పుడు నా కోరిక మేరకు, మా టీం అందరి కోరిక మేరకు మా ప్రొడ్యూసర్ జాన్వీ నారంగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మ్యామ్ అందరూ జాన్వి మాట్లాడాలి. జాన్వి కమాన్. జాన్వి కమాన్. ప్రేమ అంటే థ్రిల్లు ప్రాప్తిరస్తు అంటూ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్ పైన నిర్మాతగా జాన్వీ నారంగ్ గారు మన ముందుకి తీసుకొస్తున్నటువంటి సినిమా గురించి ఎస్ నేను అనుకున్నా, కానీ మా అందరి కోరిక. సో ప్లీజ్. నేను సక్సెస్ మీట్లో మాట్లాడతానండి. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. 21st November థియేటర్స్లో కలుద్దాం. అక్కడ అందరికి ఒక్కొక్క ఇంటర్వ్యూ ఇస్తాం. సూపర్. ప్రొడక్షన్ విషయంలోనే కాదు, స్పీచ్ విషయంలో కూడా షీస్ టేకింగ్ ఆఫ్టర్ సునీల్ నారంగ్ గారు. హీ ఆల్సో స్పీక్స్ వెరీ లెస్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ జాన్వీ నారంగ్ గారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రమ్యగా ఈ సినిమాలో మనందరినీ మరొకసారి ప్రేమలో పడైపోతున్నటువంటి ఆనందికి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ naturally talented, terrific performer Anandi onto the stage. బస్ స్టాప్ సినిమా దగ్గర నుంచి జాంబీ రెడ్డి కానివ్వండి, శ్రీదేవి సోడా సెంటర్ కానివ్వండి, ఇట్లు మారేడు మిల్లు ప్రజానికం కానివ్వండి, బోల్డ్ అని డిఫరెంట్ వర్సటైల్ రోల్స్తో అలరిస్తున్నారు. సో నౌ వీఆర్ వెయిటింగ్ టు సీ యూ యాజ్ రమ్య. సో ప్లీజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన శేఖర్ కమలా గారికి, నాగ చైతన్య గారికి, సురేష్ బాబు సార్కి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ నాకు చాలా స్పెషల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే. ఎందుకంటే నేను తమిళ్లో చాలా మూవీస్ చేశాను, మంచి పేరు తెచ్చుకున్నాను, క్రిటికల్లీ అక్లెయిమ్డ్ ఫిల్మ్స్ అండ్ గొప్ప గొప్ప డైరెక్టర్స్తో వర్క్ చేశాను. బట్ నాకు తెలుగులో నేను ఏం ప్రూవ్ చేసుకోలేదే అనే ఒక ఫీలింగ్ ఉండింది. ఐ గెస్
with directors like Navneet and manchi subjects వస్తున్నాయి. I'm extremely happy. The magic happens with this film అనుకుంటున్నాను. Thank you so much, Navneet. I really can't thank you enough. ఎందుకంటే అంటే క్యారెక్టర్స్ బాగా రాస్తేనే యూ కెన్ బ్రింగ్ అవుట్ ఐ మీన్ నాకు కమర్షియల్గా అలా వచ్చి అదంతా చేయడం ఐ డోంట్ నో ఐ రియలీ ఎంజాయ్ యునో ఆ క్యారెక్టర్ని స్టడీ చేసి హౌ వుడ్ రమ్య బిహేవ్ ఇదంతా చేయడం ద హోల్ ప్రాసెస్ ఐ రియలీ ఎంజాయ్ అండ్ you wrote a brilliant script. From the day one, I knew that you had that spark and పెద్ద డైరెక్టర్ అయిపోతారు అని మీరు ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చినప్పుడే నాకు అనిపించింది. అండ్ ఎంటైర్ మూవీలో ప్రతిరోజు హీ బ్రింగ్స్ అవుట్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సార్ చెప్పినట్టు హీ బ్రింగ్స్ మీ చాక్లెట్స్ అండ్ ఇప్పుడు మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. లిసన్ టు మీ, ఐమ్ టాకింగ్ అబౌట్ యు. చాక్లెట్స్ రాలేదని అడుగుతున్నాం ఇక్కడ. ఎస్, చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతారు. ఎవ్రీబడి అంటే నేను చూసాను సెట్లో ప్రతిరోజు ఎలాంటి ఒక వైబ్ ఉంటుందని. 21st తర్వాత అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఏషియన్ లాంటి ఒక పెద్ద ప్రెస్టీజియస్ ప్రొడక్షన్లో స్పిరిట్ మీడియా అండ్ జాన్వి గారికి, సునీల్ గారికి, రానా దగ్గుబాటి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా టీమ్ దర్శి, యూఆర్ అ వండర్ఫుల్ యాక్టర్. నిన్న మేము తిరుపతి వెళ్ళాము. అక్కడ చాలామంది దర్శిని ఓన్ చేసుకొని వాళ్ళ అబ్బాయిలాగా అంటే ఎంత జెన్యూన్గా పలకరిస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ ఒక యాక్టర్ అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అంత దగ్గర అయిపోవడం. You have achieved so much, Darshi. I really felt proud being your co-star. I was genuinely happy. And ee movie to inka daggara avutaru. You are a brilliant performer, very professional, and audience ni entertain cheyali, inka kottaga cheyali ane oka fire Darshi lopala prati second nenu chusanu. All the best, Darshi. And Suma ma'am, you are an inspiration to me. అంటే నేను లైవ్లో మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను. ఐ రియలీ చెరిష్ ఆల్ ద మెమరీస్ ఐ హ్యాడ్. ద వే యూ బ్యాలెన్స్ లైఫ్, ద వే యూ అంటే అందరినీ ఒక హ్యాపీ ఎనర్జీతో విష్ చేయడం, ఎప్పుడో చూసిన వాళ్ళని కూడా మళ్ళీ గుర్తుపెట్టుకొని అలానే పలకరిస్తారు. సచ్ అ స్వీట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ అందరూ దేర్ సో మెనీ యాక్టర్స్, ఆది గారు, కిరీటి గారు, భాను సార్, ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ టైమింగ్. నేను నవ్వుతానే ఉంటాను వర్కింగ్ విత్ అభయ్ గారు. యూసీ ఇక్కడ వస్తే టెన్షన్ అయిపోద్ది. యూ హ్యాడ్ గ్రేట్ టైమ్. వెనల్ కిషోర్ గారు ఉన్నారు. సో మెనీ వండర్ఫుల్ యాక్టర్స్. ఈ మూవీ నాకు చాలా స్పెషల్. నేను అసలు ఇంత మాట్లాడను, బట్ ఐ రియలీ వాంట్ టు టాక్. అండ్ వెన్ లియాన్ గారు ఉన్నారన్నప్పుడు ఐ వాస్ రియలీ జంపింగ్ ఇన్ హ్యాపీనెస్ బికాజ్ music is very important for this film. And thank you so much, sir. I need some water maybe. Yeah, and Vishnath garu, you're so special to me. Meek telusu, I'm a big fan of his work. Envidi Vasantalu ante sir chesina prati movie, thank you so much. సర్చ్ చేసిన ప్రతి మూవీ ఈజ్ వెరీ డిఫరెంట్ టెంప్లేట్. ఈ మూవీలో రమ్యగా ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ సార్. ఐ రియలీ హ్యావ్ ఎ వెరీ nice bonding. I want to learn more about camera work, technical work. As Navneet said, he's very curious. I love learning work from you and మా డైరెక్టర్ గారు, everybody, and very specially నా AD team, సుహానా. నాతో పాటు తనకు అన్ని లైన్స్ వచ్చేసి ఐ డోంట్ రియలీ లైక్ రీడింగ్. తను చెప్తుంది, నేను అలానే చెప్పేస్తాను. సో నా లైన్స్ అన్నీ తనకు వచ్చాయి. అంత హార్డ్ వర్క్ చేసింది నాతో పాటు. సిద్ధు, రామస్వామి గారు, విశ్వ, విక్రమ్,
హుషాంత్, ఆల్ దీస్ గైస్ ఆర్ సూపర్ టాలెంటెడ్. ఒక యంగ్ టీమ్, ఎప్పుడు సెట్లో ఒక హ్యాపీ ఎనర్జీ ఉంటుంది, ఒక హ్యాపీ వైబ్ ఉంటుంది. ప్రతిరోజు నాకు సెట్కి వెళ్ళాలనిపిస్తుంది. ఐ రియలీ మిస్ షూటింగ్ ఫర్ ప్రేమంటే. హోప్ యూ షూట్ ప్రేమంటే 2. దర్శి నేను నిన్న ఫ్లైట్లో వస్తున్నప్పుడు మనం ఒక 30 years తర్వాత ప్రేమంటే 2 చేస్తే బాగుంటుంది కదా అని we were talking. హోప్ దట్ హ్యాపన్స్. అండ్ ఈ సెట్లో ప్రతి ఒక్క లైట్ మ్యాన్ నుంచి ప్రొడక్షన్ అన్న వరకు అందరూ నాకు వెరీ క్లోజ్. అందరినీ పలకరిస్తాను. ఇట్స్ అ ఫ్యామిలీ ఫర్ మీ. సో నాకు ఒక పెద్ద హిట్ వైబ్ ప్రతిరోజు ఉంటుంది, మీ అందరికీ కూడా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ప్రేమంటే November 21st. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. 30 years తర్వాత అంటే స్క్రీన్ పైన 30 years తర్వాత, రియల్ టైం 30 years. ఆయనే 30 years చెప్పారు. ఎలా అయినా పర్లేదా? ఓకే, అయితే ప్రేమంటే తర్వాత ప్రేమంటే 2. ఓహో, ఓకే, మొత్తం అన్ని జనరేషన్స్ని కవర్ చేయాలని డిసైడ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది అలాంటి ఒక రిలేటబుల్ సబ్జెక్ట్. అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ. అండ్ మేమైతే రమ్యకి రిలేటబుల్గా అవ్వడానికి, ఐ మీన్ కనెక్ట్ అవ్వడానికి చాలా వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఆనంది గారు. థ్యాంక్ యూ. మన తెలుగు అమ్మాయిని చాలా కాలం తర్వాత మన తెలుగు సినిమాలో మనందరం రిలేట్ అయ్యే క్యారెక్టర్లో చూడబోతున్నాము రమ్యగా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆనంది గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సో అటు స్క్రిప్ట్ సెలెక్షన్లో అయినా ఇటు పర్ఫార్మెన్స్లో అయినా వర్సటాలిటీకి పెట్టింది పేరుగా మన ముందుకి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్తో వస్తున్న ఒక్క నిమిషం మీ స్పీచ్కి ముందు మా మ్యాషప్ ఒకటి ఉంది, అది చూసేద్దాము. ఎస్, కెన్ వీ హ్యావ్ మ్యాషప్ ఆన్ ప్రియదర్శి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. బుక్ రాస్తున్నా. ఇంట్రెస్టింగ్.